ఒకే శివలింగంలో హరిహరులు కొలువైన క్షేత్రం గురించి తెలుసుకుందాం. లింగరాజ దేవాలయం. ఈ ఆలయం భువనేశ్వర్లో ఉన్న అతిపెద్ద దేవాలయం. ఆలయ మధ్య గోపురం 180 అడుగులు అంటే 55 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం కళింగ వాస్తుశిల్పం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం పూరీ జగన్నాథ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ శివలింగాన్ని హరిహరులుగా పూజిస్తారు. ఈ ఆలయంలో స్వామి స్వయంభూగా కొలువు తీరడం కూడా ఒక విశేషం. ఈ లింగరాజ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే శివలింగాన్ని హరిహరుల స్వరూపంగా పూజిస్తారు. అందుకే స్వామిని బిల్వ దళాలతో పాటు తులసి ఆకులతోనూ అర్చిస్తారు. ఇక్కడ స్వామిని త్రిభువనేశ్వరుడిగా పిలుస్తారు. కళింగరాజుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఈ ఆలయంలోని ప్రధాన గోపురం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. సోమవంశ రాజైన యయాతి కేసరి ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మిస్తే ఆ తర్వాత గంగరాజులు అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో విమాన, జగమోహన, భోగమంటప, నటమందిరాలు ప్రధాన ఆకర్షణలు. వాటి చుట్టూ 100కు పైగా ఉపాలయాలు అద్భుతంగా ఉంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా దీపారాధన చేసి ముఖ్య మందిరాల్లోకి ప్రవేశార్హతను పొందాకే హరిహరుడి యొక్క రూపమైన పరమేశ్వరుణ్ణి పూజిస్తారు. ఆ తర్వాత ఈ ఆలయం చుట్టూ ఉండే పార్వతీదేవి, కార్తికేయ, గణేశుడు, గోపాలుడు, సూర్యుడు, బలరాముడు, సహదేవుడు, కృష్ణుడు ఇంకా ఎన్నో శివలింగాలు అన్నీ కలిసి మొత్తం 100కు పైగా ఉపాలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరునికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి పరమేశ్వరుడు తనకు కాశీతో పాటు భువనేశ్వర ప్రాంతం కూడా ఇష్టమని పార్వతీదేవితో చెప్పారట. దాంతో పార్వతీదేవి పశువులను కాచే గొల్లభామగా మారి ఇక్కడికి వచ్చిందట. ఆ సమయంలో కృతి, వాస అనే 2 అసురులు అమ్మవారిని చూసి తమని వివాహం ఆడాలంటూ వేధించడంతో పార్వతీదేవి ఆ రాక్షసుల్ని సంహరించిందట. అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకు, అమ్మవారి యొక్క ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ తర్వాత ఈ ప్రాంతంలోని మామిడి చెట్టు కింద స్వయంభూగా కొలువు తీరారని పురాణ కథనం. అలాగే కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ పితృతర్పణాలు వదలొచ్చని, అలా చేయడం వల్ల కాశీలో పితృతర్పణాలు విడిచిన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇక్కడ బిందుసాగర సరస్సులోని నీటికి అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందట. స్వామిని రోజు ఈ నీటితోనే అభిషేకిస్తారు. ఇక్కడ హరిహరులకు నిత్యం చేసే పూజలతో పాటు స్వామికి రోజు 8 సార్లు వరి అన్నం, ఇతర పదార్థాలను నివేదిస్తారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు కొత్త కుండల్లోనే తయారు చేస్తారు. అయితే ఆ వంటకాలపైన సూర్యుడి యొక్క కిరణాలు పడకుండా ఉండేందుకు ముందుగా సూర్యుడికి నివేదించటాన్ని ఒక సాంప్రదాయంగా పాటిస్తారు. ఆ తర్వాత సూర్యకిరణాలు వంటకాలపైన పడకుండా చాలా జాగ్రత్తగా గర్భగుడిలోకి తీసుకువెళ్లి స్వామికి అర్పిస్తారు. అంతేకాదు, రోజులో ఒక సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదాన్నే పార్వతీదేవికి కూడా నివేదించటం ఇక్కడ మనం గమనించవచ్చు. వీటన్నింటితో పాటు ఒడిశా సంవత్సరాది నాడు భంగ్గా పిలిచే ఒక రకమైన గంజాయితో చేసిన పానీయంతో స్వామిని అభిషేకిస్తారు. ఇక శివరాత్రి సమయంలో ఆలయ శిఖరంపైన వెలిగించే మహాదీపం అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ఆ మహాదీపాన్ని దర్శించుకున్నాకే ఉపవాస దీక్షను విరమిస్తారు. అలాగే ఏడాదికొకసారి నిర్వహించే చందనయాత్రను, విశ్వశాంతి యజ్ఞాన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నిర్వహించే పూజలకు, వండే ప్రసాదాలకు, అలంకరణలకు, పండగల సమయంలో చేసే వేడుకలకు ఇలా అన్నింటికీ కూడా విడివిడిగా సేవకులు ఉంటారట. ఈ అద్భుతమైన ఆలయం బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 4.4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హరిహరులు ఒకే శివలింగంలో కొలువైన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.